ఈరోజు మన యలభాస్కర్ణులు కావచ్చు, మన రాజన్న కావచ్చు, ఈరోజు మొత్తం మా రాజన్నది వాల్మీకి సంఘం ఈరోజు అన్నదానం కావచ్చు, అదేవిధంగా అమ్మవారి అభిషేకం కావచ్చు, అత్యంత వైభవంగా ఊరేగింపులు వచ్చి పెద్దల మేళాలు, పిల్లంగోవులు, బ్యాండ్ సెట్లు అన్నిటితో వచ్చేసి వీళ్ళు అత్యంత వైభవంగా గోలాట్లు అన్నిటితో వచ్చేసి ప్రతిసారి వచ్చేసి వీళ్ళకి వచ్చేసి గంగమ్మకి ప్రత్యేకంగా మన యలభాస్కరణ గారు కార్యసభ్యులు భరించేవాళ్ళు ప్రతిసారి. అట్లాగే ఈసారి వచ్చేసి మన రాజన్న గారు చైర్మన్ అయినారు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ అయినారు. అట్లాగే నాకు ఆప్తుడు, నాకు అత్యంత సన్నిహితుడు, నాకు సోదర సమానుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన తెలుగుదేశం కుటుంబానికి అనుచరుడు, తెలుగుదేశం కుటుంబంతోనే ఉన్నాడు అతను. ఇతని గురించి ఎవరు ఏం చెప్పినా కూడా ఆయన అన్నం పెట్టేది మహానుడు, అన్నం పెడతానే ఉంటాడు. అన్నం కావచ్చు, ఎవరైనా సహాయం అని సాయం జరిగిపోతే ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకు ఏం చెప్పినా కూడా ఆయన ఆగడు. అట్లాంటి వ్యక్తిని మనము గొప్పగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మా కమిటీ తరఫున, మా గుడి తరఫున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన మురుగన్ గారు ఈరోజు గంట అవర్లో హిందువులందరూ తలెత్తుకుని ధైర్యంగా ఒక చోట్ల చేరుతున్నారంటే ఆ మురుగన్ గారు ఆ యొక్క గంగమ్మ దేవి చేస్తున్నటువంటి సేవలే. ఆ సేవలతోనే ఈరోజు ఆ ఉన్నటువంటి గంట అవరు హిందువులందరూ ఒక చోట చేరి ఈరోజు కలిసి ప్రతి 15 రోజులకు ఒకసారి గంగా జాతర పొలంనేరులో ఏ విధంగా జరుగుతూ ఉందో అదే విధంగా గంటలో ప్రతి 15 రోజులకి ప్రతి పౌర్ణానికి వివిధ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అనునిత్యం ఇస్తున్నారు. ప్రతి పూట అక్కడ వారికి కావాల్సినటువంటి అన్నదాన కార్యక్రమం అవుతానేమి, వివిధ ప్రజలకి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు చేయడంలో కానీ వారి వంతు యొక్క కృషి చేస్తున్నారు. ఈ యొక్క పొలమనేరు తిరుపతి గంగమ్మ దేవస్థానం తరఫున వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గురించి మురుగన్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పెద్దలకి చిన్నోళ్ళకి అందరికీ మా తరఫున నమస్కారము. అట్లే మా టౌన్ గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ అన్న గారికి మా మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతున్నారు. అట్లే ఆలయ కమిటీ సభ్యులకు కూడా నమస్కారం తెలుపుతున్నాము. దాదాపు తమిళనాడు నుంచి నేను వచ్చి 25 సంవత్సరాలు అయింది పొలంనేరుకి. ఈ 25 ఏళ్ళ ప్రతి ఒక్క సంవత్సరం గంగమ్మ జాతర చూస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఈ 15 రోజుల గంగమ్మ అలంకారం నాకు మా అన్న శ్రీధర్ అన్న అవకాశం ఇప్పించినారు. చాలా సంతోషంగా ఉంది. ఈ భాగ్యము నాకు దొరికిందానికి 25 ఏళ్ళుగా నేను వచ్చినాను. 25 ఏళ్ళుగా మా శ్రీధర్ అన్న తరఫున అమ్మవారికి 15 ఏళ్ళ అలంకారం నాకు దొరికిందానికి చాలా నేను ఏదో రుణపడి ఉంటాను. మా తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసుకుంటారు. అమరన్న తరఫున కూడా మా తరఫున అమరన్న కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏమంటే ఇక్కడ ఎండోమెంట్ ఇక్కడ ఎవరైనా అమ్మవారి దగ్గర పోయి చేయి పెట్టాలంటే అది నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళు మాత్రమే అవుతుంది. ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు గుడి లోపల వదలరు. అలాంటిది అమరన్నతో మాట్లాడి మాకు శ్రీధరన్న అవకాశం ఇప్పించడానికి మా తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ అన్న గారికి నమస్కారం తెలుపుతున్నాను.